హాయ్ ఫ్రెండ్స్. రోజ్‌మెరీని ఈ విధంగా వాడితే ఇంత రిజల్ట్స్ ఉంటాయని నేను అస్సలు అనుకోలేదండి. ఒక్కసారిగా హెయిర్ ఫాల్ ఆగిపోయి హెయిర్ గ్రోత్ అయిందండి. అది కూడా డబుల్ స్పీడ్‌లో. నేలను తాకే హెయిర్ గ్రోత్ కావాలి అంటే నేను చెప్పే విధంగా ఒక్కసారి ఈ రోజ్‌మెరీ టోనర్‌ని యూజ్ చేయండి. హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవ్వడం ఖాయమండి. అస్సలు ఖర్చు లేకుండా డైలీ హెయిర్ కేర్ చేయాలి అంటే ఇదొక పర్ఫెక్ట్ రెమెడీ అండి. హోమ్ మేడ్ టోనర్. మీ అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్‌కి బెస్ట్ సొల్యూషన్ అండి. తప్పకుండా యూజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ టోనర్ అండి. జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్‌తో మనం హెయిర్ టోనర్ చేయొచ్చు. హెయిర్ టోనర్ రోజ్‌మెరీది మనం బయట మార్కెట్‌లో దొరుకుతుంది గదా అనుకుంటాం. కానీ బయట మార్కెట్‌కి వెళ్తే మాత్రం 200, 300, 400 ఈ మధ్య కాలంలో ఇంకో కొత్త ప్రొడక్ట్ అయితే వచ్చేసింది. దాదాపు 500 వరకు గూడా దొరుకుతుంది. సో, అంత అమౌంట్‌ని మనం పెట్టలేం. అది కూడా పనిచేస్తాయా లేదా, అందరికీ సూట్ అవుతాయా లేదా అనేది మాత్రం గ్యారంటీ అయితే లేదు. సో, ఇవాళ మనం రోజ్‌మెరీ అండ్ మెంతులతో హెయిర్ టోనర్ చేయబోతున్నాం. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ డైలీ కూడా మనం యూజ్ చేయొచ్చండి. డైలీ యూజ్ చేయొచ్చు అంటే డైలీ హెయిర్ వాష్ చేయాలా అనే డౌట్ వస్తుంది. లేదండి. ఎందుకంటే ఇది టోనర్ కాబట్టి ఇది ఈజీగా మన స్కాల్ప్‌లో పెనిట్రేట్ అయిపోతుంది. సో, డైలీ హెయిర్ వాష్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. ఎండాకాలం కాబట్టి వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. హెయిర్ వాష్‌తో అయితే సంబంధం లేదండి. డైలీ మీరు దీన్ని హెయిర్‌లో గనక స్ప్రే చేస్తున్నట్లయితే మీ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అయితే తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది. సో, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి ఒక హెయిర్ టోనర్ కంపల్సరీ అండి. ఎలా చేయాలి? ఎలా పెట్టాలి? నేను ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను అనేది మొత్తం ప్రాసెస్ చెప్తాను మీకు. వీడియోనైతే పూర్తిగా చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇదేనండి రోజ్‌మెరీ ప్లాంట్ నేను తీసుకొచ్చాను. గులాబీ మొక్కలు అమ్ముతారే వాళ్ళ దగ్గర ఈజీగా దొరుకుతుంది. లేదంటే ఆన్‌లైన్ అయినా ఈజీగా దొరుకుతుంది. సో, ఒకసారి మనం తెచ్చి పెట్టుకున్నట్లయితే హెయిర్ కేర్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ దీంతో పాటు దీని సువాసన అండి చాలా మంచిది. మన స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. మైండ్‌ను రిలాక్స్ చేస్తుంది. టెన్షన్‌ను తగ్గిస్తుంది. బ్రెయిన్ పవర్‌ను పెంచుతుంది. ఏవైనా మనం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిస్తుంది. అండ్ హెడేక్‌ని గూడా తగ్గిస్తుంది. సో, ఇది ఎప్పుడైనా మనం కొమ్మలు కట్ చేసుకున్నప్పుడు మరలా మనం నాటుకున్నట్లయితే ఇది మరీ ఈజీగా గ్రో అవుతుందండి. ఎక్కువ శ్రమ అయితే ఉండదు దీన్ని పెంచడానికి. నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు ఇలాంటివి మనం పోస్తున్నట్లయితే చాలా ఈజీగా గ్రో అవుతుంది. సో, ప్రతి ఒక్కసారి మనం అమౌంట్ పెట్టకుండా ఒక్కసారి గనక మనం సేవ్ చేసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ మనకి ఈజీగా గ్రో అవుతుంది. సో, ఇక్కడైతే నేను ఫ్రెష్ రోజ్‌మెరీ తీసుకున్నానండి. ఒకవేళ మీకు లేదన్నట్లయితే మీరు డ్రై రోజ్‌మెరీ అయినా తీసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు తీసుకున్నాను. సో, ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. ఏదైనా మనం హెయిర్ కేర్ చేసేటప్పుడు గిన్నె, ఇందులో మనం ఉప్పు, కారం, మసాలాలు ఇలాంటివి వండకుండా క్లీన్ అండ్ నీట్ గిన్నెను తీసుకోండి. సో, ఇప్పుడు తీసుకున్న మనం మెంతులు, రోజ్‌మెరీ ఈ రెండిటిని ఇందులో యాడ్ చేసుకోండి. దీన్ని మనము 5-7 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలండి. వీటి స్ట్రెంత్, రిచ్‌నెస్, గుడ్‌నెస్ అంతా మనకు టోనర్‌లో వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇప్పుడైతే మనం రోజ్‌మెరీ బెనిఫిట్స్ గురించైతే తెలుసుకుందామండి. రోజ్‌మెరీ ఇది మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. మన హెయిర్ ఫాలికల్స్‌ను యాక్టివ్ చేస్తుంది. కొత్త జుట్టు రావడానికి హెల్ప్ అవుతుంది. డాండ్రఫ్‌ని గూడా తగ్గిస్తుంది. మన జుట్టు నేచురల్‌గా సిల్కీ అండ్ షైనీ అవ్వడానికి గూడా చాలా హెల్ప్ అవుతుంది. డ్రై హెయిర్, డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేస్తుంది. రోజ్‌మెరీ హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ వచ్చేసి 10 మందిలో 9 మందికి ఈజీగా వస్తాయండి. సో, తప్పకుండా ట్రై చేయాల్సిన రెమెడీ ఇదైతే. సో, 5-7 నిమిషాలు బాగా మరిగించిన తర్వాత దీన్ని చల్లార్చి మనం వడగట్టేసుకోవాలండి. ఒకవేళ మీరు డ్రై రోజ్‌మెరీ తీసుకున్నట్లయితే ఇదే యెల్లో కలర్ ఉండిపోతుంది. నాలాగా ఫ్రెష్ తీసుకున్నట్లయితే ఇలా కొద్దిగా కలర్ మారుతుంది. సో, కలర్ మీదయితే అస్సలు ఎటువంటి అపోహ పెట్టుకోకండి. ఫ్రెష్ అండ్ డ్రైలో ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో, మీకు టోనర్‌కి కావాల్సినంత మీరు వడగట్టేసి పక్కన తీసుకోండి. అండ్ ఈ బౌల్‌లో నేను తీసుకుండేది షాంపూ డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేయడానికండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. మన హెయిర్ వెంటనే సిల్కీ అండ్ స్మూత్ అవుతుంది. డ్రై హెయిర్, డ్యామేజ్ హెయిర్ అండ్ చిక్కు ఎక్కువగా పడే వాళ్ళకి ఈ స్టెప్ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇది మిగిలిన దీనిలో మరొక గ్లాస్ నీళ్లు పోసి మరిగించి మనం దీన్ని మరలా యూజ్ చేయొచ్చండి రిపీట్‌గా. ఇక్కడకు మన టోనర్ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు షాంపూ మనకి ఏదైతే రెగ్యులర్‌గా మీరు యూజ్ చేస్తారో ఆ షాంపూ ఇందులో మీకు కావాల్సినంత వేసుకోండి. 1 ఆర్ 2 పంప్స్ అయితే సరిపోతుంది. సో, టోనర్ లో షాంపూ మిక్స్ చేసిన తర్వాత ఇలాగ ఇది కూడా కొద్దిగా కలర్ మారుతుంది. సో, దీంతో మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం మెంతుల బెనిఫిట్స్ గురించైతే తెలుసుకుందామండి. మెంతుల్లో హైగా ప్రోటీన్ ఉంటుంది. నికోటిన్, యాసిడ్, ఐరన్, లెథినిన్ ఇవన్నీ హెయిర్ గ్రోత్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, తప్పకుండా మెంతులైతే ట్రై చేయాలి అండి. సో, ఇది మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతాయి. వీక్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తాయి. హెయిర్ ఫాలికల్స్ డెడ్ అయిపోయి ఉంటాయి కదా! వాటిని యాక్టివేట్ చేస్తాయి.
మన స్కాల్ప్‌ను నరిష్మెంట్‌గా ఉంచుతాయి. అండ్ హెల్తీ హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే మెంతులు ఇలాంటి కాంబినేషన్‌లో కంపల్సరీగా ట్రై చేయండి. డాండ్రఫ్ తగ్గించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్ ఫాల్ తగ్గాలి. మనకు హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే మన స్కాల్ప్ నీట్ అండ్ క్లీన్‌గా ఉండాలండి. డాండ్రఫ్ లేకుండా చూసుకోండి. సో, డ్రై స్కాల్ప్‌ని గూడా కండిషనర్‌గా ఉంచుతుంది. ఒక నేచురల్ షాంపూగా కూడా వర్క్ చేస్తుందండి. మెంతులైతే మనకు తిన్నా గూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ హెయిర్‌కైతే చెప్పాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. సో, ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ గానీ, లేదా ఒక పంపింగ్ బాటిల్‌లో గానీ దీన్ని తీసుకోండి. అండ్ ఒకవేళ మీరు డ్రై హెయిర్‌లో అప్లై చేస్తున్నట్లయితే ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకోండి. ఎందుకంటే డ్రై హెయిర్ మనం డైలీ అలాగే అప్లై చేస్తే కొద్దిగా డ్రైనెస్ రావచ్చు. సో, అందుకని. లేదు మీరు ఆయిలీ హెయిర్‌లో అప్లై చేస్తున్నట్లయితే పర్లేదు. డైరెక్ట్‌గా అలానే అయినా యూజ్ చేయొచ్చండి. ఇలా స్కాల్ప్ మొత్తం అప్లై చేయాలి. దాని తర్వాత మసాజ్ అనేది కంపల్సరీ. సో, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. హెయిర్ రూట్స్ మనకు స్ట్రాంగ్ అవుతాయి. హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో, ఇంకోటండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెంటనే మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనే అపోహ మాత్రం పెట్టుకోకండి. రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. ఫస్ట్ 1 ఆర్ 2 వీక్స్ టైం పడుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. నేనైతే మా అమ్మాయికి ఎవ్రీ వీక్ 5 డేస్ ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. సో, అందుకనే ఇలాంటి పొడవైన హెయిర్ ఉంది. అండ్ హెయిర్ గూడా దానికి కూర్చోడానికి ఈ మధ్య కొద్దిగా అన్‌ఈజీగా ఉంది కాబట్టి కొద్దిగా హెయిర్ గూడా కట్ చేయాలనుకుంటున్నాను. సో, చివర్లో మనకు అప్పుడప్పుడు కట్ చేస్తున్నట్లయితే స్ప్లిట్ ఎండ్స్ చివర్లో చిట్లిపోయే ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అది కూడా చాలా వరకు తగ్గుతుంది. మా అమ్మకైతే లేదు. కానీ నేను కట్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇలాంటి మసాజ్ అనేది కంపల్సరీ అండి. మసాజర్‌తో అయినా చేసుకోవచ్చు. లేదంటే మన వేళ్ళతోనే మనం మసాజ్ చేసుకున్నట్లయితే హీట్ ప్రొవైడ్ అవుతుంది. వెంటనే మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ప్రిపరేషన్ చాలా ఈజీ. రెడీ టు యూజ్ అండి ఈ టోనర్ అయితే. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదండీ! ప్రాసెస్ మొత్తం ఎంత ఈజీనో. దీన్నొచ్చేసి మీరు 10-15 డేస్ వరకు స్టోర్ చేయొచ్చు ఫ్రిడ్జ్‌లో. ఎండాకాలం కాబట్టి బయట పెట్టకండి. ఫ్రిడ్జ్‌లో అయితే మీరు 10-15 డేస్ పెట్టొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయితే అస్సలు పెట్టకండి. జస్ట్ 10-15 డేస్ దీన్ని మీరు స్టోర్ చేయొచ్చు. లేదా 4-5 డేస్‌కి ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంకా మంచిది. ఎందుకంటే అందరికి టైం ఉండదు కాబట్టి నేను 10-15 డేస్ దీన్ని స్టోర్ చేయొచ్చు అంటున్నాను. సో, ఈ టోనర్‌ని మీరు యూజ్ చేయండి. రెగ్యులర్‌గా 1 ఆర్ 2 మంత్స్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తేనే మీకు బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి. రిజల్ట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఏదో వీడియో చూసామా, జోష్‌లో వచ్చేసి ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్స్ రావండి. ఖచ్చితంగా 2-3 మంత్స్ యూజ్ చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో, నా దగ్గర ఫ్రెష్ ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను. మీ దగ్గర లేదు అన్నట్లయితే మీరు డ్రై కూడా ఆన్‌లైన్ ఈజీగా దొరుకుతుంది. ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా వైరల్ ఉంది కాబట్టి ఈజీ ప్రాసెస్. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా మనకు దొరుకుతుంది. అంత కాస్ట్ ఏం కాదు. బడ్జెట్‌లోనే వచ్చేస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయాల్సిన హెయిర్ టోనర్ అండి ఇది. సో, ఉంటాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి హోమ్ రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్ కావాలి అంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ బెల్‌ను ఆన్ చేసుకుంటే వీడియో ఎప్పుడొచ్చినా మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.